వరంగల్ ఆకాశవాణి శ్రోతలకి కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు కార్యక్రమంలో గత కొన్ని సంవత్సరాలుగా పర్వతారోహణ చేస్తూ, ఇప్పుడు గత 2 ఏళ్లగా పూర్తి స్థాయిలో మౌంటెనీరింగ్ చేస్తున్న వివేక్ సాయిని ఈరోజు మనతో ఉన్నారు. ఈ కార్యక్రమంలో వివేక్ గురించి కొన్ని విషయాలు తెలుసుకొని, మౌంటెనీరింగ్ గురించి కూడా చాలా ఆసక్తికరమైన విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ముందుగా వివేక్, మీకు ఈ కార్యక్రమానికి స్వాగతం. థ్యాంక్ యూ అండి. వివేక్, మీరేం చేస్తుంటారు? నేనొక ఔట్‌డోర్ లీడర్. సో, నేను మౌంటైనరింగ్ చేస్తూ ఉంటాను. నా బేసిక్ మౌంటైనరింగ్ కోర్స్ చేసి, తర్వాత ఇప్పుడు ఒక ఔట్‌డోర్ అడ్వెంచర్ కంపెనీలో ట్రెక్ లీడర్‌గా పనిచేస్తున్నాను. ఈ మౌంటెనీరింగ్ కోర్స్ చెయ్యాలి అన్న ఆలోచన మీకెలా వచ్చిందసలు? నేను చిన్నప్పుడు ఢిల్లీలో పెరిగానండి 5థ్ క్లాస్ వరకు. దాని ఓకే. తర్వాత బాంబేకెళ్ళాం. సో, ఢిల్లీలో పెరిగినప్పుడు కూడా అంటే వీకెండ్స్ అన్నా, ఎప్పుడన్నా హాలిడేస్ వచ్చాయంటే యూజువల్లీ ఆ హిల్ స్టేషన్స్‌కి అక్కడి నుంచి హిమాచల్ అది అన్ని దగ్గర కాబట్టి అటెళ్ళేవాళ్ళము. అండ్ సో, ఈ ఆలోచన ఉండిపోయింది మైండ్‌లో. కానీ తర్వాత పెరుగుతూ కొద్దీ ఇంకా కొంచెం ప్రాక్టికల్‌గా ఆలోచిస్తూ ఉంటారు జనాలు. అందరన్నట్టే నార్మల్ స్టడీస్ చేసి, తర్వాత జాబ్‌లో జాయిన్ అయ్యి, జాబ్ చేసి అంత అసలు ఇంట్రెస్ట్ రాలేదు. సో, ఓకే. ఆ ఫ్యాసినేషన్ ఎప్పుడూ ఉండేది మౌంటైన్స్ గురించి అండ్ స్పోర్ట్స్ ఇన్ జనరల్. సో, హ్మ్. అందుకని అది చూస్తూ ఎప్పుడు ఆ వీడియోస్ చూసేవాడిని. ఒకరోజు ఇంకా అనుకున్నాను ఎట్లైనా ఎళ్ళాల్సిందే. ఒకసారి ఎళ్లి రావాలి. ఒక ట్రెక్, నార్మల్ చిన్న ట్రెక్, ఈజీ హ్మ్. ట్రెక్ అయినా ఎళ్లి రావాలని. హ్మ్. సో, 1 ½ ఇయర్ తర్వాత జాబ్‌లో జాయిన్ అయినాక ఇంకా ఓన్ సేవింగ్స్‌తో ఇంకా ఎళ్ళొచ్చాను ఒకసారి. సో, ఓకే. ఎళ్ళొచ్చినాక అది మైండ్‌లో అట్లా ఉండిపోయిందింకా. అంటే ఆ ఫీలింగ్ వేరే అక్కడ ఉండడం, మిమ్మల్ని మీరు పుష్ చేయడము అదంతా ఆ ఫీలింగ్ చాలా ఇంపాక్ట్ అయింది నాకు. దాని తర్వాత ఇంకా దాని గురించి ఇంకా రిసర్చ్ చేసి, దాని గురించి చదివి అసలు చేస్తే తర్వాత ఏం చేయొచ్చు అని. ఇయన్నీ ఓకే. చూసి ఇంకా దాని తర్వాత నేను ఇంకో 3 ఇయర్స్ ఆల్‌మోస్ట్ 4 ఇయర్స్ జాబ్ చేసి దాని తర్వాత వదిలేసి ఇంకా ఫుల్ టైమ్ ఇప్పుడు ఇదే చేస్తున్నా అండి. ఓకే. ఫస్ట్ టైమ్ మీరు మౌంటెనీరింగ్ చేసినప్పుడు ఏ ఏజ్‌లో వెళ్లారు? అండ్ అప్పుడు ఎంత టైం పట్టింది మీకు? సో, అంటే ఫస్ట్ టైమ్ మౌంటైన్స్‌కెళ్ళినప్పుడైతే చిన్నప్పటి నుంచి ఎప్పుడో ఒకప్పుడు హాలిడేస్ దొరికినప్పుడు అట్లా ఎళ్ళేవాళ్ళము. హ్మ్. కానీ ప్రొఫెషనల్‌గా ఒక ఫస్ట్ టైమ్ ఒక ట్రెక్ కానీ ఎళ్ళడం నేను ఆల్‌మోస్ట్ 20, 24, 25 ఉన్నప్పుడు వెళ్ళాను. అది 3 డే ట్రెక్ ఉండేది ఉత్తరాఖండ్‌లో. దానికెళ్ళి అది 3 డేస్ పట్టింది. సో, అక్కడ హ్మ్. చోప్తా తుంగనాథ్ అని వరల్డ్స్ హైయెస్ట్ శివుడు టెంపుల్ అంటారు దాన్ని. ఓకే. దానికి ఇంకా పైన 12,000 ఫీట్‌లో ఒక ట్రెక్ ఉంటుంది. థియోరితాల్ చంద్రశీల అంటారు దాన్ని. చంద్రశీల ఓకే. పీక్. సో, హ్మ్. అక్కడికి ఎళ్ళొచ్చాను ఫస్ట్ టైమ్. సో, ఇంకా దాని తర్వాత ఇంకొచ్చినప్పటి నుంచి ఇంకా దాని గురించే చదవడం, వాటి గురించే చూడటం. సో, ఇట్లా హ్మ్. మొదలైంది. మీరు ఏ ఉద్యోగం చేశారు మౌంటెనీరింగ్‌కొచ్చే ముందు? సో, నేను బీబీఏ చేశాను. హ్మ్. బాంబేలో చదువుకున్నాను. దాని తర్వాత 1 ఇయర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ సెక్యూరిటీస్ మార్కెట్స్ అంటే హ్మ్. ఫైనాన్స్‌లోనే. ఓకే. అండ్ 4 ఇయర్స్ ఒక మ్యూచువల్ ఫండ్ కంపెనీలో పనిచేశాను బెంగుళూరులో. అండ్ దాని తర్వాత వదిలేసాను. మీరు చెప్పిన దాన్ని బట్టి మీరొక కంఫర్టబుల్ జాబ్ చేస్తూ ఉన్నారు. మంచి ప్రాస్పెక్ట్స్ ఉన్న కంపెనీలో వర్క్ చేశారు. అంత కంఫర్టబుల్ లైఫ్ వదిలేసి అసలు ఈ రిస్క్ వైపు ఎళ్ళాలి అన్న ఆలోచన అంత స్ట్రాంగ్‌గా ఎందుకొచ్చిందంటారు మీ మైండ్‌లోకి? చాలా వరకు ఈ వీడియోస్‌లో చూస్తూ ఉంటాము. మూవీస్‌లో చూస్తూ ఉంటాము. ఏదో ట్రావెల్ చేసి తర్వాత తెలుసుకుందాం అసలేంటో లైఫ్ అంటే, ఇట్లాంటి ఆలోచనలొచ్చేవి. సో, 2 ఇయర్స్ తర్వాత వదిలేద్దామని ఆల్‌మోస్ట్ రిజైన్ చేశాను ఒకసారి. హ్మ్. సో, చేసిన తర్వాత ఏం చేద్దాం అనుకున్నావు అని మా సీనియర్ అంటే మేనేజర్ వాళ్ళందరూ అడిగితే, అప్పుడు నాకు దగ్గర ఒక కాంక్రీట్ ఆన్సర్ లేకుండే. హ్మ్. సో, వాళ్ళు కూడా ఆపర్చునిటీ తీసుకొని నేను జాబ్‌లో కూడా చేస్తుండే. సో, ఓకే. మంచి పెర్ఫార్మర్ అని సో, వాళ్ళు ఇంకా మనీ ఇష్యూవా, మేము సాలరీ పెంచుతాము అది ఇది అని చెప్పేసరికి నేనింకా ఆ యాంగిల్‌లో ఆలోచించడం మొదలుపెట్టాను. సో, హ్మ్. మేబీ ఎక్కువ డబ్బులొస్తే ఇంకా సాలరీ పెరిగితే ఇంకా ఏమన్నా మంచిగా అవుతుందేమో. ఈ జాబ్ ఇంకా బెటర్ అవుతుందేమో. ఇంకా మేబీ ఐ విల్ స్టార్ట్ లైకింగ్ ద జాబ్ అని అట్లా ఆలోచించడం మొదలుపెట్టాను. 1 ఇయర్ ఇంకా తర్వాత చేసి సాలరీ పెంచి అంతా చేసినా కూడా అర్థమైంది ఇది కాదు నాకు కావాల్సింది. అంటే ఎక్కువ డబ్బులొచ్చినా కూడా సాటిస్ఫాక్షన్ లేకుండే అసలు. ఆ హ్మ్. ఫుల్‌ఫిల్‌మెంట్ అనేది. అంటే ఏదో వేరే చేయాలి అని. సో, అండ్ చిన్నప్పటి నుంచి స్పోర్ట్స్‌లో ఉన్నాను కాబట్టి అది ఆటోమేటిక్‌గా ఉండేది టు పుష్. అంటే ఓకే. కొంచెం లిమిట్స్‌ని పుష్ చేయాలి. సో, అది చాలా కంఫర్టబుల్ అయిపోయింది జాబ్ ఒక పాయింట్ తర్వాత. అంటే ఇంకా మిమ్మల్ని మీరు ఆలోచించుకుంటే 5 ఇయర్స్, 10 ఇయర్స్ డౌన్ ద లైన్ అంటే హ్మ్. మీ సీనియర్స్ ఎవరైతే ఉన్నారో ఆఫీస్‌లో
హ్మ్. వాళ్ళు మీకంటే 5 ఇయర్స్, 10 ఇయర్స్ డౌన్ ద లైన్ ఎవరైతే సీనియర్స్ ఉన్నారో, ఆ పొజిషన్‌లో ఆలోచించుకుంటే నేనసలు నన్ను అక్కడ చూడలేకపోయాను. సో, హ్మ్. ఇది కాదు ఇంక నేను చేసేది అని. సో, అట్లనే దట్స్ హౌ ఐ టుక్ ద కాల్ అండి. మీ పేరెంట్స్ కూడా ఎలా అంటే, వాళ్ళు భయపడే ఉంటారు. ఇది రిస్క్‌తో కూడుకున్నది. ప్యాషన్‌నే ప్రొఫెషన్‌లా తీసుకోవడం ఈస్ ఎ బిగ్ ఛాలెంజ్ యాక్చువల్లీ. అండ్ దట్ టూ మౌంటైనీరింగ్ లాంటి రిస్కీ థింగ్. మీ పేరెంట్స్ ఎలా సపోర్ట్ చేశారు మీకు? ఇనీషియల్లీ వాళ్ళ నుంచి కూడా ఉండేది. అంటే ఎందుకు చాలా కంఫర్టబుల్ జాబ్ అక్కడ ఇంత రిస్కీ కండిషన్స్ అంటే వెదర్ బాగుండదు. మనకిట్లా పెరిగినట్టు ఇక్కడలాగుండదు. ఇంకా నార్మల్ యూజువల్ ఇక్కడున్న ఏ కంఫర్ట్స్ ఉండవక్కడ. సో, హుహు. ఎందుకు ఇట్లాంటి జాబ్ అంటే మంచి జాబ్ ఉంది. తర్వాత సెటిల్ అవ్వచ్చు అని. సో, నేనదే చెప్పేవాడిని ఇంకా. ఫస్ట్ ఇనీషియల్‌గా నేను చెప్పాను ఒక 1 ఇయర్ ట్రై చేసి తర్వాత చూద్దామని. బట్ నా మైండ్‌లో నాకు ఎప్పుడు అనుకునేవాడిని 1 ఇయర్ జస్ట్ చెప్పడానికి కానీ ఇదే చేద్దాం అనుకోని. సో, సో, మీరు మాత్రం స్ట్రాంగ్‌గా ఫిక్స్ అయిపోయారన్నమాట. నేను స్ట్రాంగ్‌గా ఫిక్స్ అయ్యాను. అండ్ తర్వాత ఇంకా చేస్తూ కొద్దీ ఇంకా నాకు ఇప్పుడు నేను ఒక స్కీయింగ్ కోర్స్‌కెళ్ళాను. జవహర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మౌంటైనీరింగ్ అని ఓకే. రన్ బై ద మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అన్నమాట. హ్మ్. సో, అక్కడ నాకు ఎక్కడుంటుందండి ఇది? ఇది సోన్మర్గ్ కాశ్మీర్‌లో. హుహు. సో, అక్కడ స్కీయింగ్ కోర్స్ చేసి అక్కడ నాకు బెస్ట్ స్టూడెంట్ అవార్డ్ వచ్చింది. సో, ఇది హుహు. చాలా రికగ్నైజ్డ్ అవార్డ్ అన్నమాట. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి జమ్మూ కాశ్మీర్ గవర్నమెంట్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ నుంచి ఇస్తారు ఈ అవార్డ్. తర్వాత నేను లాస్ట్ ఇయర్ ఇంకా స్టోక్ కాంగ్రీ అని ఒక మౌంటైన్ ఉంటుంది లదాఖ్‌లో. అది లాస్ట్ ఇయర్ మేము మా టీమ్ ఎవరైతే ఉన్నామో మేము ముగ్గురం మేము ఫస్ట్ ఇండియన్స్ అయ్యామన్నమాట. ఆ మౌంటైన్‌ని లాస్ట్ ఇయర్ ఇన్ దట్ సీజన్ లాస్ట్ ఓకే. సీజన్‌లో సబ్మిట్ చేయడానికి. సో, అది హుహు. అయినాక ఇంకా చాలా మంది ఇంటర్వ్యూస్ తీసుకోవడం. సో, హ్మ్. ఇంకా మా పేరెంట్స్ కూడా అర్థమైంది. ఇంకా రియల్లీ ఇదే నా ఇంట్రెస్ట్ అండ్ హి ఈస్ డూయింగ్ రియల్లీ వెల్ ఇన్ వాట్ నాకేది కావాలో అందులో అని. సో, ఇంకా దట్స్ వాళ్ళు నైస్. కూడా అర్థం చేసుకున్నారు. మౌంటైనీరింగ్ గురించి మా లిసనర్స్‌కి కొన్ని విషయాలు అందించే ప్రయత్నం చేస్తా నేను త్రూ యూ. మౌంటైనీరింగ్ అంటే అసలు ఏంటి? వాట్ ఈస్ ఇట్? అందులో ఏమన్నా టైప్స్ ఉంటాయా? దాని డిఫికల్టీని బట్టి? మౌంటైనీరింగ్ ఒక చాలా బ్రాడ్ టర్మ్. సో, హ్మ్. ఏదన్నా ఎవరన్నా ఇప్పుడు మౌంటైన్స్ ఎక్కుతున్నారంటే వాళ్ళు మౌంటైనియర్స్ అనుకోవడం అట్లా అది ఒక అండర్‌స్టాండింగ్ ఉంటుంది. హ్మ్. కానీ మౌంటైనీరింగ్‌లో ఇంకా మళ్ళీ హైకింగ్ అని చాలా మంది ఇప్పుడు బయట దేశాల్లో అయితే హైకింగ్ అంటారు. హ్మ్. సో, వాళ్ళు జస్ట్ వీకెండ్స్ ఎళ్లి రావడం. మౌంటైన్స్ అంటే నార్మల్ హిల్స్ అన్న, మౌంటైన్స్ అన్న ఎక్కి పిక్నిక్ లాగా క్యాంపింగ్ పైన టెంట్స్ ఏసుకొని క్యాంపింగ్ చేసి కిందకొచ్చేయడం. ఇంకోటి ట్రెక్కింగ్. ట్రెక్కింగ్ మల్టిపుల్ డేస్ ఉంటాయన్నమాట. 4 డేస్, 5 డేస్ అట్లా. ఓకే. ఇంకా మౌంటైనీరింగ్ అనేది కొంచెం ఇంకా స్కిల్ బేస్డ్. సో, మీకు ఆ స్కిల్స్ కావాలి మౌంటైన్స్ ఎక్కడానికి. ఇప్పుడు మీరు వీడియోస్‌లలో చూస్తూ ఉంటారు. రోప్స్ కట్టుకొని వెనకాల హ్మ్. ఐస్ యాక్స్ అనేది ఒక ఎక్విప్‌మెంట్ ఉంటుంది. అది ఐస్‌లో ఇట్లా కొట్టి పైకెక్కుతూ ఉంటారనమాట. సో, హ్మ్. ఇది బేసికల్లీ ఎక్కువ మౌంటైనీరింగ్‌కి వస్తుంది. సో, ఓకే. ఇప్పుడు ఇండియాలో ఇప్పుడు ఎవరన్నా చేయాలనుకుంటే 4 నేషనల్ ఇన్‌స్టిట్యూట్సే ఉన్నాయి ఇండియాలో. హ్మ్. జవహర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మౌంటైనీరింగ్ నేనే చెప్పాను కాశ్మీర్‌లో. ఓకే. హెచ్ఎంఐ అని హిమాలయన్ మౌంటైనరింగ్ ఇన్స్టిట్యూట్ అని డార్జిలింగ్‌లో ఒకటుంది. నిమాస్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మౌంటైనరింగ్ అండ్ అలైడ్ స్పోర్ట్స్ అని అరుణాచల్ ప్రదేశ్‌లో ఒకటుంది. హ్మ్. అండ్ ఎన్ఐఎం నెహ్రూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మౌంటైనరింగ్ అని ఉత్తరకాశీ, ఉత్తరాఖండ్‌లో ఒకటుంది. సో, 4 నేషనల్ ఇన్స్టిట్యూట్స్‌లో ఎవరైనా కోర్సెస్‌కి అప్లై చేసుకొని, ఫిట్‌నెస్ అవన్నీ పెంచుకొని, సో, ఆ కోర్స్ చేసి దాని తర్వాత మీరు అక్కడి నుంచి ముందుకెళ్ళొచ్చనమాట. అంటే సీరియస్‌లీ మౌంటైనీరింగ్ చేయాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఈ కోర్స్ చేసుండాలంటారా? హెల్ప్‌ఫుల్ అండి. అంటే ఇప్పుడు చాలామంది ఇప్పుడు ఈ ఉత్తరాఖండ్, లదాఖ్‌లో కూడా చాలామంది ఉంటారు. లోకల్స్ ఉంటారు. ఎవరైతే వాళ్ళ సీనియర్స్ నుంచి చుట్టుపక్కన వాళ్ళ జనాలను చూసి నేర్చుకోవడం. కానీ హ్మ్. మీరు ఒక ప్రొఫెషనల్‌గా ఇదే కెరియర్ చేయాలి, ఇందులో ముందుకెళ్ళాలంటే ఈ కోర్సెస్ ఈ మధ్య కంపల్సరీ అయిపోయాయి. సో, అందరూ చేస్తున్నారు ఈ కోర్సెస్. అండ్ దీని కోర్స్ డ్యూరేషన్ ఎంతుంటుంది వివేక్? సో, బేసిక్ కోర్స్ అనేది 30 డేస్ ఉంటుంది. ఓకే. ఏ దాంట్లో అయినా. సో, ఈ 30 డేస్‌లో మీకు బేసిక్ ఎండ్యూరెన్స్, మీ ఫిట్‌నెస్, దెన్ రాక్ క్లైంబింగ్, బేసిక్ రాక్ క్లైంబింగ్, రోప్స్ యూజ్ చేయడం, ఎట్లా రోప్స్ కట్టాలో, హ్మ్. మీకు ఐస్ యాక్సెస్, మౌంటైనరింగ్ ఎక్విప్‌మెంట్ ఎట్లా యూజ్ చేయాలో, రాక్ హ్మ్. క్లైంబింగ్, ఐస్ క్లైంబింగ్ ఇవన్నీ నేర్పిస్తారు. ఓకే. మ్యాప్ రీడింగ్ ఇవన్నీ. ఎట్లా సర్వైవ్ అవ్వాలో కండిషన్స్‌లో. సో, ఈ బేసిక్ కోర్స్ అనేది మళ్ళీ మీరు చేసి మీకు గ్రేడ్స్ ఇస్తారనమాట. సో, హ్మ్. మీకు ఏ గ్రేడ్ వస్తేనే మీరు ముందుకెళ్ళొచ్చు. ఓకే. అది నెక్స్ట్ ఈజ్ అడ్వాన్స్ మౌంటైనరింగ్ కోర్స్. సో, అడ్వాన్స్ మౌంటైనరింగ్ కోర్సు మళ్ళీ అందులో మీకు ఏ గ్రేడ్ వచ్చిందంటే మీరు సెర్చ్ అండ్ రెస్క్యూ అని ఒక కోర్స్ ఉంటుంది. అది చేయొచ్చు. హ్మ్. తర్వాత మెథడ్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్ అని ఒక కోర్స్ ఉంటుంది. అది చేస్తే మీరు మౌంటైనరింగ్‌లోనే యాస్ ఎ గైడ్ టీచింగ్ ప్రొఫెషన్‌లోకెళ్ళొచ్చు. ఓకే. సో, ఇందులో గూడా చాలా ఉంటాయి.
మౌంటైనీరింగ్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా ఫిజికల్లీ చాలా ఫిట్‌గా ఉండడం ఇంపార్టెంట్ అంటారా? అవునండి. చాలా అంటే అది చాలా బేసిక్ రూల్ ఇంకా. ఒక నార్మల్ స్పోర్ట్స్ పర్సన్ ఎలాగా ఫిట్‌గా ఉండాలో, సో మౌంటైనరింగ్ కూడా ఒక స్పోర్టే. హ్మ్. సో దీనికి మీకు ఫిట్‌నెస్ ఉండాల్సిందే. అండ్ ఇప్పుడు దానికి ఇంకా సీజన్స్ అని ఏమి ఉండదు. అంటే ఈ సీజన్‌లో ఎక్కుతాం కాబట్టి ఓన్లీ థింగ్ మీరు మీ ఫిట్‌నెస్‌ని కొంచెం ట్రైనింగ్‌ని కొంచెం పెంచుతూ పోవాలి. అంటే సీజన్ వచ్చింది అంటే. కానీ ఓకే. మిగతా సీజన్స్‌లో కూడా ఇప్పుడు చేస్తూనే ఉండాలి. ఇప్పుడు కోవిడ్ వచ్చిందని మీరు అంటే లైట్‌గా తీసుకోవడం అట్లా హ్మ్. అనేది ఏమి ఉండదు ఇందులో. సో ఎప్పటికి ఫిజికల్ ఫిట్‌నెస్ ఫిట్‌నెస్ ఉండాలి. ఎప్పటికి ఇంకా ఫిట్‌నెస్ ఉండాల్సిందే. హ్మ్. అండ్ అలాగే మెంటల్ హెల్త్ కూడా చాలా స్ట్రాంగ్‌గా ఉండాలి అని గూడా చెప్తుంటారు. యూజువల్లీ చిన్న చిన్న యెస్. ట్రెక్‌కెళ్ళే వాళ్ళు గూడా అంటే ఛాలెంజెస్ ఉంటాయి అక్కడ కాబట్టి దాన్ని డెఫినెట్‌లీ. ఫేస్ చేయడానికి చాలా మనోధైర్యం ఉండాలి అంటారు. దాని గురించి ఏం చెప్తారు? ఫిజికల్ ఫిట్‌నెస్ చాలా చాలా ఇంపార్టెంట్. సో నేను ఆ ట్రెక్ లీడ్ చేసేటప్పుడు, నేను తీసుకెళ్ళేటప్పుడు నేను చూసాననమాట. ఒక కపుల్ నాతో వచ్చారు. ఒక టీమ్ హ్మ్. అంటే 15 మెంబర్ టీమ్‌లో ఒక కపుల్ కూడా ఉండే. ఓకే. అండ్ లాస్ట్ డే సమిట్ డే రోజు అంటే ఇప్పుడు ఫైనల్ మౌంటైన్ పీక్‌లో ఫైనల్ హైట్ ఏదైతే ఎక్కుతామో దాన్ని సమిట్ అంటారు. హ్మ్. సో ఎక్కే ముందు వాళ్ళు అస్సలు ఇంకా ఎక్కలేకపోతున్నాము అది ఇది అని మెంటలీ వాళ్ళు గివ్ అప్ చేశారు. ఇంకా మేము ఎక్కలేమని. కానీ నేను వాళ్ళని పుష్ చేస్తూ పోయాను. ఎలా అయినా కొంచెం కొంచెం మెల్లమెల్లగా వెళ్దాం అని వాళ్ళ వెనకనే ఉండి వాళ్ళని తీసుకెళ్ళాను. సో పైకెళ్ళినాక ఇంకా వాళ్ళు మొత్తం ఏడ్చేసి అసలు మేమెప్పుడు అనుకోలేదు ఇట్లా మేము చేయగలుగుతామని. కానీ హ్మ్. ఇది చేసినాక ఇంకా మాకనిపిస్తుంది మేమింకా చాలా ఏదైనా చేయొచ్చు అని. సో ఆ మెంటల్ ఫిట్‌నెస్ ఒక యాస్పెక్ట్ ఉంటుంది. సో అది ఒక్కసారి ఆ బ్యారియర్ క్రాస్ అయ్యారంటే సో హ్మ్. ఆ కాన్ఫిడెన్స్ వస్తుంది అన్నమాట మీకు. ఇంకా మేము ఏదైనా చేయగలుగుతాం లైఫ్‌లో అని. వివేక్ అలాగే మీరు చెప్పారు కొన్ని రోజుల తరబడి ఉంటుంది ఈ మౌంటైనీరింగ్ టాస్క్ స్టార్ట్ చేసినప్పటి నుంచి తిరిగొచ్చే వరకు. సో, అవునండి. ఆ మౌంటైన్స్ మీదనే మీరు మధ్యలో క్యాంప్ చేయాల్సిన సిట్యుయేషన్స్ కూడా ఉంటాయి గదా! అవునండి. సో, ఒక ప్లేస్ చూసుకోవడము, అక్కడ ఉండడం అసలు ఎలా ఉంటుంది ఆ ఎక్స్‌పీరియన్స్? ఆ చలిలో చుట్టుపక్కల అసలేమన్నా ఉంటాయా? సో మౌంటైనీరింగ్‌లో కూడా ఇప్పుడు 2 రకాలు ఇప్పుడు ఇండియాలో చాలా ఫేమస్ అయ్యాయి ట్రెక్కింగ్ కంపెనీస్ 2 రకాలుంటాయి. హ్మ్. ఒకటి ఎక్స్‌పెడిషన్ స్టైల్ అంటారు. ట్రెడిషనల్ స్టైల్. ఇందులో అయితే మీకు మీతో పాటు కుక్స్ వస్తారు. అందరూ హ్మ్. వస్తారనమాట. మీకు బ్యాగ్స్ ఎత్తడానికి పోర్టర్స్ ఉంటారు. ఇంకోటేమో ఓహ్! ఆల్పైన్ స్టైల్. ఆల్పైన్ స్టైల్‌లో అంతా మీరే చేసుకోవాలి. మీ టెంట్స్ మీరే ఎత్తుకోవాలి. మీ ఫుడ్ మీరే వండుకుంటారు. మీ హ్మ్. అంత సామానంతా సొంతంగా జేసుకోవాలనమాట. సో, హ్మ్. మేము ఎప్పుడైతే పెద్ద మౌంటైన్స్ ఎక్కుతామో మేము ఈ ఆల్పైన్ స్టైల్‌లో జేస్తాం. హ్మ్. సో, అప్పుడు అంతా సొంతంగానే చూసుకోవాలి. సో, క్యాంపింగ్ సైట్స్ చూసుకోవడానికి కూడా కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి. అంటే హ్మ్. వాటర్ సోర్స్‌కి దగ్గరగా చూసుకోవడం, కొంచెం ఓకే. హైలాండ్ చూసుకోవడం. హ్మ్. సో, ఇవన్నీ మేము సెలెక్ట్ చేసుకుంటాం. అంటే ఇంకా అక్కడ ఎవరు ఉండరండి. రాత్రి పూట చలిగా ఉంటుంది. సో, ఇప్పుడు మేము లాస్ట్ ఇయర్ ఇదే టైంలో కాంగ్యాత్సే అని ఒక మౌంటైన్ ఎక్కాము. హ్మ్. సో, అక్కడ 5 డేస్ అనుకోని మేము 5 డేస్‌కి ఫుడ్ తీసుకొనెళ్ళాము. అండ్ ఫోర్త్ డే వెదర్ పాడైపోయింది. ఓకే. సడెన్‌గా స్నోఫాల్ అయింది. సో, 3 డేస్ మేము ముగ్గురం ఒక టెంట్‌లో ముగ్గురం ఇంకా అలా కూర్చొని పడుకొని హ్మ్. ఓన్లీ టెంట్ ఓపెన్ చేసి, చూసి మళ్ళీ వెదర్ బాలేదని మళ్ళీ క్లోజ్ చేసి లోపల కూర్చోవడం. సో, 3 డేస్ వరకు అట్లా లోపల కూర్చొనే ఉండిపోయాం. సో, హ్మ్. ఇట్లాంటియి చాలా ఫేస్ చేయాల్సొస్తుంది. కానీ ఇది స్కిల్స్ నేర్చుకొని ఆ ఎక్స్‌పీరియన్స్ వస్తుంది. ఇది ఫస్ట్ హ్మ్. టైమర్స్ ఆఫ్‌కోర్స్ అలా చేయలేరు. ఈ ఆల్పైన్ స్టైల్ ఆఫ్ మౌంటైనీరింగ్ చేయాలంటే మన వస్తువులు మనమే తీసుకెళ్ళాలి అని మీరు చెప్తున్నారు. మరి అంత మీన్ సీ లెవెల్ నుంచి అంత హైట్ ఎక్కినప్పుడు మన హ్మ్. శరీరాన్ని పుష్ చేయడమే చాలా కష్టమవుతుంది. అవును. మరి సామాన్లు గూడా చాలా మితంగా, చాలా జుడిషియస్‌గా తీసుకెళ్ళాలనే అనుకుంటున్నాను నేను. సో, అవునండి. ఏమేమి సామాన్లు తీసుకొనెళ్తారు మీరు మౌంటైనీరింగ్‌కి? సీ లెవెల్ నుంచి ఒక స్టోక్ కాంగ్రీ అన్న, కాంగ్యాత్సే అన్న ఇట్లాంటి మౌంటైన్స్ ఎక్కాలంటే మీరు ఫస్ట్ ఎళ్లి లదాఖ్‌లో ఎళ్తే మీరు లేలో ఉండాలి కొన్ని రోజులు. హ్మ్. ఎందుకంటే అక్లిమటైజేషన్ అంటారు. బాడీ అవును. ఆ అలవాటు పడాలి. టెంపరేచర్‌కి, బాడీ ఆ లెవెల్‌కి అలవాటు పడాలి. హ్మ్. సో, ఓ 2, 3 డేస్ లేలోనే ఉండి దగ్గర దగ్గర కొంచెం కొంచెం వాకింగ్ చేస్తూ బాడీని హ్మ్. దానికి అలవాటు చేసుకొని, దాని తర్వాత ఇంకా మీరు ముందుకెళ్ళాల్సొస్తుంది. ఓకే. సో, బేసిక్ ఎక్విప్‌మెంట్ మీకు మౌంటైనీరింగ్ ఎక్విప్‌మెంట్ చాలా డెఫినిట్‌గా ఉండాలి. మీ ఐస్ యాక్సెస్, క్రాంపాన్స్ అంటే అయి షార్ప్‌గా షూ కింద ఉంటాయి. ఓకే. ఈ స్నో మీద వాక్ చేయడానికి మీకు హెల్ప్ హ్మ్. అవుతుంది. అంటే గ్రిప్ స్లిప్ అవ్వకుండా. ఉండడానికి. హ్మ్. అవునండి. గ్రిప్ ఉండడానికి. మీ బ్యాక్ ప్యాక్స్ ఇవన్నీ అండ్ మీ క్లోతింగ్ అట్‌లీస్ట్ 2 జతలు ప్యాంట్స్, హ్మ్. 2-3 జతలు మీ టీ షర్ట్స్, జాకెట్స్
డౌన్ జాకెట్స్ అంటారనమాట. ఏదైతే -10 నుంచి -20 డిగ్రీస్ వరకు చలిని కాపాడుతుంది. ఓహ్! స్లీపింగ్ బ్యాగ్స్. సో, ఇవన్నీ మినిమమ్ టు మినిమమ్ మేము అసలు చాలా మినిమమ్ అనుకోని కూడా మేము 23 కేజెస్ ఈచ్ ఒక్కొక్కళ్ళం 23 కేజెస్ లిఫ్ట్ చేసి నడవాల్సొస్తుంది. అవన్నీ చాలా బ్యాక్ మినిమమ్. ప్యాక్‌లో వేసుకొని నడుస్తూ ఉంటారా? అవునండి. ఓకే. అంటే ఇది ఫ్రీ వాక్‌లా ఉంటుందా? లేకపోతే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్‌కి ఏమన్నా రోప్స్ ఉండి, ఆ రోప్‌ని క్లైంబ్ చేయడం అలా గూడా ఉంటాయా? సో, ఇనీషియల్‌గా అయితే బేస్ క్యాంప్ వరకు రోప్స్ ఎక్కువ అవసరం పడదు. హ్మ్. కానీ మేము సేఫ్టీ కోసం రోప్స్ తీసుకెళ్తాము. ఎందుకంటే మధ్యలో అప్పుడప్పుడు రివర్ క్రాసింగ్స్ ఉంటాయి. అంటే హ్మ్. స్ట్రీమ్స్ ఉంటాయి. స్ట్రీమ్స్ క్రాస్ చేయడము. హ్మ్. సో, ఇవి ఉంటాయి. సో, ఇవన్నీ బ్యాక్ ప్యాక్‌లో వేసుకొని ఇంకా మౌంటైన్ రూట్ ఉంటుంది. సో, ఆ మౌంటైన్ రూట్‌లో నడుస్తూ ఉండాలి. సో, క్యాంప్ సైట్స్ వస్తూ ఉంటాయి. మీకు తెలిసిపోతాయి. ఇక్కడ క్యాంప్ హ్మ్. చేసుకోవచ్చు. ఇక్కడ క్యాంప్ సైట్స్ పెట్టారు. హ్మ్. సో, అక్కడ క్యాంప్ చేసుకుంటూ ఇంకా వన్ డే మీరు ముందుకెళ్తూ ఉండాలి. బేస్ క్యాంప్. సో, బేస్ క్యాంప్ అనేది దాని తర్వాత అక్కడి నుంచి మీరు మౌంటైన్‌ని సమ్మిట్ చేయడానికెళ్ళొచ్చు. ఓకే. సో, మీరు సబ్మిట్ చేసి మళ్ళీ రిటర్న్ వచ్చి అక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ రావచ్చనమాట. సో, ఇట్లా ముందుకు వెళ్తూ ఉండాలి. ఆఫ్‌కోర్స్ నార్మల్ వాక్ లాగా అయితే ఉండదు. కొంచెం హ్మ్. కష్టంగా ఉంటుంది. కానీ అది ఇంకా ఎక్స్‌పీరియన్స్‌తో, ఆ ట్రైనింగ్‌తోనే వస్తుంది. సో, ఇప్పుడు ఓకే. మీరు ఒక నార్మల్ బేసిక్ మౌంటైనరింగ్ కోర్స్ చేయడానికెళ్తే మీ ఎండ్యూరెన్స్ మీద చాలా ఫోకస్ చేస్తారు వాళ్ళు. సో, హ్మ్. ఎవ్రీ డే మాకు మార్నింగ్ పీటీ ఉండేది. హ్మ్. ఎక్కడైతే మేము 15 కేజెస్ బ్యాక్ ప్యాక్‌లో యేసుకొని ఒక కింద నుంచి ఒక మౌంటైన్ టాప్‌కెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చేవాళ్ళం. ఒక 3.5 అవర్స్‌లో. బికాజ్ ఈ ఇన్‌స్టిట్యూట్స్ అన్నీ ఆర్మీ వాళ్ళు నడుపుతారు కాబట్టి, ఇంకా ట్రైనింగ్ కూడా ఆర్మీ స్టైల్‌లో ఉంటుంది. మిమ్మల్ని హ్మ్. ప్రాపర్‌గా ఫిట్ చేస్తారనమాట మౌంటైన్స్ కోసం. అలాగే వివేక్ దీనికొక స్కిల్ ఉండాలి ఖచ్చితంగా అని చెప్పారు కదా మీరు. అందులో మ్యాప్ రీడింగ్, హ్మ్. హ్మ్. అలాగే ఎక్స్‌ట్రీమ్ కండిషన్స్‌ని హ్యాండిల్ చేయడానికి మెంటలీ చాలా ఫిట్‌గా ఉండాలి అని చెప్పారు. అవునండి. ఇవి కాకుండా ఇంకా ఎలాంటి నైపుణ్యాలు అవసరం అంటారు? మ్యాప్ రీడింగ్ ఇవన్నీ మీరు నేర్చుకోవచ్చు. సో, మెంటల్ ఫిట్‌నెస్ ఆఫ్‌కోర్స్ అది ఇంకా ప్రాక్టీస్‌తో వస్తుంది. మీరు ఆ హ్మ్. కండిషన్స్‌ని చూసి, ఆ కండిషన్స్‌ని ఎక్స్‌పీరియన్స్ చేసి, అది చేస్తేనే ఇంకా మీకొస్తుంది. ఇంకోటి మంచి రీడింగ్ హ్యాబిట్స్ డెఫినైట్‌లీ ఉండాలి. హ్మ్. ఎందుకంటే మీరు చదువుతూ ఉండాలి మౌంటైన్స్ గురించి, ఆ వెదర్ కండిషన్స్ గురించి. అంటే ఇప్పుడు నేను చెప్పగలుగుతాను. ఒక మౌంటైన్ దగ్గర క్లౌడ్స్ వచ్చేసాయంటే, హ్మ్. ఇప్పుడు రెయిన్ అవుతుందా? ఒకవేళ స్నోఫాల్ కాకుండా ఇంకోటి జస్ట్ ఐస్ లాగా పడుతుంది కదా! మన దగ్గర. ఓకే. హ్మ్. ఆ! ఇప్పుడు అది పడిందంటే నెక్స్ట్ కొన్ని మినిట్స్‌లో అది మౌంటైన్స్ క్లౌడ్స్ క్లియర్ అయిపోతాయని అది ఎక్స్‌పీరియన్స్‌తో చెప్పగలుగుతాం. అంటే కానీ వడగళ్ళు అంటారవా? అవును. హ్మ్. అవును. అదే ఎక్స్‌పీరియన్స్‌తో చెప్పగలుగుతాము. కానీ దాని బిహైండ్ అది సైన్స్ చదివి ఇంకా ఓకే. మంచి రీడింగ్ హ్యాబిట్స్ ఉండి, మీకు హ్మ్. క్లౌడ్ మూవ్‌మెంట్స్ ఎట్లుంటాయి హ్మ్. అండ్ చాలా ఫేమస్ వాళ్ళు ఎట్లెక్కారు, ఏమెక్కారు ఇది కూడా చాలా ఇంపార్టెంట్. హ్మ్. సో, అంటే వాళ్ళ మౌంటైన్స్ గురించి ఎక్స్‌పీరియన్సెస్ తెలుసుకోవడం. ద్వారా మనకి కొంత తెలుస్తుంది. ఎలా హ్యాండిల్ చేయాలి డెఫినెట్‌లీ. సిట్యుయేషన్ అనేది. డెఫినెట్‌లీ. డెఫినెట్‌లీ. ఓకే. అదే కాకుండా ఇంకా లోకల్ కల్చర్ గురించి తెలుసుకోవడం. హ్మ్. ఎందుకంటే ఇది కూడా మీరు ఒక వేరే కల్చర్ వాళ్ళ దగ్గరికెళ్తున్నారు కాబట్టి, హ్మ్. వాళ్ళ కల్చర్స్ గురించి తెలుసుకొని, అక్కడ లోకల్స్‌తో మాట్లాడి, ఎందుకంటే హ్మ్. వాళ్ళ కల్చర్స్‌ని మనం రెస్పెక్ట్ చేయాలి అక్కడ వాళ్ళ హ్మ్. దగ్గరికెళ్ళినప్పుడు. హ్మ్. సో, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. మీరు మౌంటైన్ ఎక్కుతున్న సమయంలో ఏ స్థాయి వరకు అంటే ఏ లెవెల్ వరకు ఈ లోకల్స్ కూడా మనకు కనబడుతుంటారు? ఇప్పుడు లదాఖ్‌లో ఇవన్నీ అయితే ఇది మౌంటైనరింగ్, ట్రెక్కింగ్ ఇదొక బిజినెస్ లోకల్స్‌కి కూడా ఇదొక బిజినెస్ ఆపర్చునిటీ. ఓకే. సో, చాలా కొన్ని ట్రెక్స్‌లో మర్ఖా వ్యాలీ ట్రెక్ అని ఒకటంటారు. హ్మ్. సో, ఆ ట్రెక్ ఏంటంటే అది మీరు విలేజ్ నుంచి విలేజ్ నుంచి విలేజ్ అట్లా అది మౌంటైన్స్ మధ్యలో ఉంటాయి విలేజెస్. హ్మ్. ఒక్కొక్క విలేజ్ నుంచి మీరు అవుతూ మొత్తం ఒక సర్కిట్ లాగా కంప్లీట్ చేస్తారనమాట. హ్మ్. సో, ఇక్కడ లోకల్స్ ఏంటంటే వాళ్ళు ఈవెన్ 15,000 ఫీట్ హైట్‌లో కూడా వాళ్ళ విలేజెస్ ఉంటాయి. ఓకే. సో, వాళ్ళక్కడ హోమ్ స్టేస్ లాగా పెట్టుకొని మిమ్మల్ని వాళ్ళ ఇంట్లల్లో మీరుండొచ్చు. వాళ్ళు మీకు ఓకే. ఫుడ్ సప్లై చేస్తారు. సో, మీరు హ్మ్. చూస్తూ ఉంటారనమాట. ఈవెన్ ఉత్తరాఖండ్‌లో గూడా చాలా వరకు బేస్ విలేజెస్‌లో మీరు కనిపిస్తానే ఉంటాయి చాలా మంది. ఉత్తరాఖండ్, హిమాచల్‌లో హ్మ్. వెళ్ళినప్పుడు గూడా. సో, మౌంటైన్స్‌లో ఉంటారు. అండ్ చాలా వరకు కనిపిస్తారు. మీకు లోకల్ గైడ్స్ వస్తారు. వాళ్ళే మీకు రూట్ చూపియడానికి, ఓకే. ఎట్లా నావిగేట్ చేసుకోవాలో అవన్నీ. ఓకే. సో, అక్కడ హాబిటేషన్ అయితే ఉంది ఖచ్చితంగా. డెఫినైట్‌లీ ఉంటుంది. కానీ ఒక హైట్ వరకు 15,000 ఫీట్ వరకు ఉంటుంది. ఇంకా దాని తర్వాత మీరు మీ ఓన్‌గా ఎళ్ళాల్సిందే. లేకపోతే మీకొక టీమ్ ఉంది. లేకపోతే మీరు ఎవరన్నా ప్రొఫెషనల్స్‌ని హైర్ చేసుకొని ఆ హ్మ్. ఆర్గనైజేషన్ త్రూ ఎళ్లారంటే ఇంకా వాళ్ళుంటారు మీతో పాటు. ఓకే. అలాగే వివేక్ ఎప్పుడన్నా మీరు మీ ఓన్ ఎక్స్‌పీరియన్స్‌లో మౌంటైన్ సమిట్ వరకు వెళ్దాము అని మీరు ప్లాన్ చేసుకొని,
సిట్యుయేషన్ బాలేక తిరిగొచ్చేసిన సందర్భాలేమన్నా ఉన్నాయా? అండ్ సిట్యుయేషన్ బాలేదు, మనం ఎక్కలేము అని మీరెలా నిర్ధారించుకుంటారు? సో, సొంతంగా ఎళ్ళినప్పుడు ఇప్పటివరకు లక్కీగా ఎప్పుడు అలా అవ్వలేదు. అంటే ఒక్కసారి అయింది కానీ సిట్యుయేషన్ తర్వాత కొంచెం వెదర్ క్లియర్ అయిపోవడం. సో, ముందుకెళ్ళడం హ్మ్. అది అలా గూడా జరిగింది. కానీ ఓకే. నేను ఒక టీమ్‌ని తీసుకెళ్ళినప్పుడు అంటే నేను ఒక ప్రొఫెషనల్‌గా నాతో పాటు ఒక టీమ్‌ని తీసుకెళ్ళినప్పుడు హ్మ్. సో, నేను మొత్తం టీమ్ సేఫ్టీ అంటే టీమ్‌లో వీకెస్ట్ మెంబర్ నుంచి ఆ స్ట్రాంగెస్ట్ మెంబర్ వరకు అందరి సేఫ్టీ నేనే చూసుకోవాలి కాబట్టి హ్మ్. సో, అప్పుడు సో, ఇప్పుడు నేను రీసెంట్‌గా మొన్న జాన్వరిలో కేదార్‌కంఠ అనే ట్రెక్ దగ్గర ఉన్నప్పుడు 2 డేస్ కంటిన్యూయస్‌గా స్నో పడతనే ఉంది. ఓకే. సో, సెకండ్ డే తర్వాత ఇంకా లాస్ట్ డే, థర్డ్ డే మేము సమ్మిట్‌కెళ్ళాల్సుండే ఆ రోజు. హ్మ్. సో, ఇంకా ఆ రోజు నేనే డిసిజన్ తీసుకోవాలి. ఎందుకంటే గైడ్స్ నేనేం చెప్తే ట్రెక్ లీడర్‌గా ఆ మాటే వింటారు. హ్మ్. సో, నేను అప్పుడు డిసిజన్ తీసుకోవాలి. ఎందుకంటే ఆ టీమ్‌లో ఉన్న స్ట్రాంగెస్ట్ మెంబర్ ఆఫ్‌కోర్స్ అంటాడు ఎళ్దాం ముందుకెళ్దాం అని. కానీ హ్మ్. నేను ఆ వీకెస్ట్ మెంబర్‌ని కూడా చూడాలి కాబట్టి, అందరి సేఫ్టీ చూసుకోవాలి కాబట్టి, అప్పుడు ఐ హావ్ టు టేక్ ఎ కాల్. సో, హ్మ్. చాలా స్నో పడింది. ఆ పాత్‌లో వాక్ చేయడానికి డిఫికల్ట్‌గా ఉంటుంది. అండ్ మళ్ళీ రిటర్న్ వచ్చినాక ఈ టెంట్స్‌లో ఉండగలుగుతామా? ఎందుకంటే టెంట్స్‌ని చాలా వరకు కిందికనేస్తాయి. హ్మ్. సో, ఇవన్నీ చూసుకొని ఐ హావ్ టు టేక్ ఎ కాల్ అన్నమాట. వివేక్ గారు, అలాగే చాలా మందికి హిమాలయాస్ ఎక్కాలని ఒక ఆశ ఉంటుంది. బట్ అందరూ ఈ మౌంటైనీరింగ్ కోర్స్ 30 డేస్ గాని, 60 డేస్ గాని చేసే అవకాశం ఉండకపోవచ్చు. అవునండి. అలాంటి వాళ్ళు ఒక ఎక్స్‌పీరియన్స్ కోసం చాలామంది హిమాలయన్ ఎక్స్‌పెడిషన్‌కి వెళ్తూ ఉంటారు. బైక్స్ మీద వెళ్లి అక్కడి నుంచి ట్రెక్ చేయడము. అలా సింపుల్‌గా చేయాలి అంటే వాళ్ళకి ఎలాంటి అవకాశాలుంటాయంటారు? సో, ఇప్పుడు ఇండియాలో చాలా ఆర్గనైజేషన్స్ వచ్చాయి. సో, వాళ్ళు ఆన్‌లైన్ వెబ్‌సైట్స్‌కెళ్ళి సో, వాళ్ళు మళ్ళీ ఆ ట్రెక్స్‌ని ఫిల్టర్ చేస్తారనమాట. ఈజీ ట్రెక్స్ ఏంటి? డిఫికల్ట్ హ్మ్. ట్రెక్స్ ఏంటి? మీడియం డిఫికల్ట్ ట్రెక్స్ ఏంటి? సో, మీరు ఒక ఫస్ట్ టైమర్ అయితే మీరు ఈజీ ట్రెక్స్ చూస్ చేసుకొని ఒక 3, 4 డేస్ వెబ్‌సైట్‌లో మీరు చూస్ చేసుకోవచ్చు. ఈజీ ట్రెక్ ఇది. 3, 4 డేస్‌కి హ్మ్. ఈ ట్రెక్ నేను చేయగలుగుతాను అని మీరు సెలెక్ట్ చేసుకొని మీరు రిజిస్టర్ చేసుకుంటే వాళ్ళే మీకు అన్ని ఫిట్‌నెస్ గురించి పంపిస్తారనమాట. మీకు హ్మ్. ఒక 3 మంత్స్ ఉంది ట్రెక్‌కి అంటే ఇలాగ మీరు 3 మంత్స్ ముందటి నుంచి మీరు ఇలాగ ఫిట్‌నెస్ ఓకే. చేసుకోవాలి. హ్మ్. ఎక్సర్‌సైజెస్ చేయాలి. ఇవన్నీ మీకు పంపించి అన్నీ చూసుకొని దెన్ యూ కెన్ కమ్ ఫర్ ఎ ట్రెక్. అండ్ అలాగే ట్రెక్కింగ్ విషయం మళ్ళీ పక్కన పెట్టేసి మీ మౌంటైనీరింగ్ గురించి ఒకసారి మాట్లాడుకుంటే, మీరు పైకి వెళ్తున్న కొద్దీ కనెక్టివిటీ ఉంటుందా? అండ్ బయట ప్రపంచంతోటి టోటలీ మీరు కట్ చేసేసుకోవాల్సిన అవసరం ఉంటుందా? కనెక్టివిటీ అసలుండదండి. ఇప్పుడు నేను ఉత్తరాఖండ్‌లో ఇప్పుడు లాస్ట్ డిసెంబర్, జనవరిలో మొత్తం నేను ఇంట్లో అసలు మాట్లాడలేదు. ఎందుకంటే అక్కడ ఫోను కనెక్టివిటీ అసలుండదు. హ్మ్. సో, నేనిప్పుడు మొన్న ఈ లాస్ట్ ఇయర్ కాంగ్యాత్సే అని చెప్పాను గదా! సో, హ్మ్. ఆగస్ట్ టైంలో ఎళ్ళామనమాట. సో, మేము ఆగస్ట్ 5థ్‌కి మేము రిటర్న్ రావాల్సుండే. కానీ ఆగస్ట్ 5థ్‌కి చెప్పాను గదా! వెదర్ పాడయ్యి 2, 3 డేస్ టెంట్స్‌లోనే ఉండాల్సొచ్చింది. అవును. సో, అంతా కంప్లీట్ చేసుకొని ఆగస్ట్ 8థ్‌కి మేము కిందికొచ్చి నార్మల్ సివిలైజేషన్స్‌కొచ్చాక చూస్తే అప్పుడు గూడా ఫోన్‌లో నెట్వర్క్ రాలేదు. హ్మ్. సో, ఇంట్లో వాళ్ళు చాలా వాళ్ళు టెన్షన్ పడుతున్నారు. ఏమైంది అసలు ఫిఫ్త్‌కొస్తా అన్నాడు. ఎయిత్ ఈరోజు ఫోన్ కలవట్లేదు. సో, ఎయిత్‌కొచ్చి హ్మ్. అంత కింద తెలుసుకున్నాక అప్పుడే ఆ సెక్షన్ 370 అయింది. మాకసలు తెలీదు ఏమైందో అక్కడ ఓహ్! కాశ్మీర్‌లో. సో, దానివల్ల ఫోన్ నెట్వర్క్ అస్సలు లేదు. సో, హ్మ్. మాకసలు తెలీదు. మేమప్పుడు తర్వాత జనాల్ని అడిగి అసలేమైంది నెట్వర్క్ రావట్లే అంటే అప్పుడు వాళ్ళు చెప్పి, సో, ఇంకా 2 డేస్ ఆగి, సో, ఇట్లాంటివి జరుగుతూనే ఉంటాయి. హ్మ్. అండ్ కానీ యాస్ ఎ ప్రొఫెషనల్‌గా టీమ్‌లో ఎళ్తే మా దగ్గర వాకీ టాకీస్ అవన్నీ ఉంటాయి. హ్మ్. ఓన్లీ కశ్మీర్‌లో, లదాఖ్‌లో వాకీ టాకీస్ అండ్ అదర్ శాటిలైట్ ఫోన్స్ అలౌ చేయరు. ఎందుకంటే అక్కడ ఆహ్, ఆర్మీ ఉంటారు అండ్ హ్మ్. అవును. కొంచెం సెన్సిటివ్ ఏరియాస్ కాబట్టి అక్కడ అలౌ చేయరు. బట్ హ్మ్. ఉత్తరాఖండ్ అన్నా, హిమాచల్ అన్నా అక్కడ మాకు వాకీ టాకీస్ ఉంటాయి. సో, దాంతో మేము కమ్యూనికేట్ చేసుకుంటాం విలేజెస్‌లో బేస్ క్యాంప్స్‌తో. అండ్ ఇంకో విషయం, మీరిప్పుడన్నారు ఆర్మీ క్యాంప్స్ ఉంటాయి. కొన్ని సెన్సిటివ్ ప్లేసెస్ గూడా ఉంటాయి. అవునండి. అండ్ ఈ ట్రేడ్ జరిగే అవునండి. ఇవి గూడా ఉంటూ ఉంటాయి. ఆ హ్మ్. ప్లేస్‌లో గూడా మీ మూవ్‌మెంట్ ఉంటుందా? లేకపోతే అవేమన్నా రెస్ట్రిక్ట్ చేస్తారా? తప్పిపోయి అటువైపు వెళ్ళే అవకాశాలు అలాంటివేమన్నా జరుగుతూ ఉంటాయా? చాలా రేర్ అండి. ఎందుకంటే ఆర్మీ వాళ్ళు ఒకవేళ అది సెన్సిటివ్ ఏరియా అంటే దానికంటే ముందే ఒక కొన్ని కిలోమీటర్స్ ముందటి నుంచే వాళ్ళు ఆర్మీ వాళ్ళుంటారు. అండ్ వాళ్ళు చెప్పేస్తారు మీకు ఇక్కడికంటే ఇంకా ముందుకెళ్ళడం అలౌడ్ కాదని. ఓకే. సో, చాలా రేర్‌గా ఎ మరీ తప్పిపోయి ఎవరన్నా ఎళ్ళడం కాకపోతే చాలా చాలా రేర్ అట్లాంటివవ్వడం. ఓకే. అండ్ అలాగే త్రూ ఔట్ ద ఇయర్ మౌంటైనీరింగ్ చేయొచ్చా? ఏమన్నా ఫేవరబుల్ టైమ్, ఫేవరబుల్ సీజన్ అలా ఏమన్నా ఉన్నాయా? సో, మీరు పెద్ద పీక్స్ ఎక్కాలంటే యూజువల్లీ ఇదే టైము. జూన్ నుంచి ఆగస్ట్, సెప్టెంబర్ వరకు. ఎందుకంటే ఈ సీజన్‌లో స్నోఫాల్ అంతుండదు.
హ్మ్. అండ్ పెద్ద మౌంటైన్స్‌లో ఏంటంటే పడిన స్నో కూడా డిసెంబర్, జనవరి, ఫిబ్రవరిలో స్నోఫాల్ అయింది కూడా జూన్ వరకు కరిగిపోతుందన్నమాట. ఓకే. సో పెద్ద మౌంటైన్స్ ఎక్కాలంటే ఇదే సీజన్. హ్మ్. కానీ మీరు చిన్న మౌంటైన్స్ నార్మల్ ట్రెక్కింగ్‌కి వెళ్ళాలంటే ఇయర్ రౌండ్ వెళ్ళొచ్చు. ఇయర్ రౌండ్ ఉంటాయి, ట్రెక్స్ ఉంటాయి. ఎక్కువగా స్నోఫాల్ ఉన్నప్పుడు ఈ మౌంటైన్ ట్రెక్కింగ్ షట్ చేయడము, ఒక పర్టిక్యులర్ సీజన్‌లో ఓపెన్ చేయడం అలా ఏమన్నా ఉంటుందా? త్రూ ఔట్ ద ఇయర్ ఓపెనే ఉంటుందంటారా? సో కొన్ని మౌంటైన్స్‌కి సీజన్స్ ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పినప్పుడు ఈ సీజన్‌లో వెళ్తారు. కొన్ని హ్మ్. మౌంటైన్స్‌కి ఇయర్ రౌండ్ ఓపెన్ ఉంటాయి. ఇప్పుడు కేదార్‌కంఠ, హర్‌కిదున్ అని ఇవి కొన్ని ట్రెక్స్ ఉత్తరాఖండ్‌లో, హిమాచల్‌లో ఉంటాయన్నమాట. హ్మ్. సో వీటి మెయిన్ యూఎస్‌పీ ఏంటంటే ఇవి స్నోలోనే ట్రెక్ చేస్తారు. ఎందుకంటే స్నోలో ఇవి చాలా బ్యూటిఫుల్ అయిపోతాయి. మొత్తం మీరెక్కడ హ్మ్. చూసినా వైటే కనిపిస్తుంది మీకు. ఓకే. సో దీని యూఎస్‌పీ జనాలొచ్చేది ఎందుకంటే ఇది స్నో చూడడానికి, స్నోఫాల్ ఎక్స్‌పీరియన్స్ చేయడానికి. అండ్ అంతగా స్నోఫాల్ ఎవరు చూసుండరు. సో ఉత్తరాఖండ్ ఆ విలేజెస్‌లో ఈ సీజన్ డిసెంబర్, జనవరిలో చాలా మంది వస్తూ ఉంటారనమాట. హ్మ్. సో అది స్నోఫాల్ ఒక సెపరేట్ సీజన్ ట్రెక్స్ చేయడానికి. దానికి సెపరేట్ ట్రెక్స్ ఉంటాయి. నార్మల్ సమ్మర్ ట్రెక్స్ వేరే ఉంటాయి. ఇప్పుడు ఇదే ట్రెక్ మీరు నార్మల్ సమ్మర్‌లో ఎళ్లారంటే మీరు మొత్తం గ్రీనరీ చూస్తారు చుట్టుపక్కల. ఓకే. కానీ మీరు వింటర్‌లో ఎళ్లారంటే మొత్తం స్నో చూస్తారు. ఓకే. సో అలా ఉంటుంది. అలాగే వివేక్, మీరు ఇండియాలోనే కాకుండా బయట దేశాల్లో గూడా మౌంటైనీరింగ్ చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉందా మీకు? ఇప్పటివరకు లేదండి. అంటే అనుకున్నాము ఈసారి రష్యాలో మౌంట్ ఎల్బ్రస్ అని ఒకటుంటుంది. దానికి హ్మ్. వెళ్ళాలని. కానీ ఇప్పుడు ఈ కండిషన్స్ వల్ల ఇంకా ఎళ్ళలేకపోయాము. సో ఇంకా చూడాలి నెక్స్ట్ ఇయర్ ఎలా అవుతుందో. హ్మ్. ఏదన్నా పని మనము టేకప్ చేసినప్పుడు మీరిందాకన్నారు, మీరొక జాబ్ చేసినప్పుడు యూ డిడ్ంట్ ఫైండ్ ఇట్ రియల్లీ సాటిస్ఫైయింగ్. ఎక్కువ రోజులు మీకది ఛాలెంజెస్ లేకపోతే బోరింగ్‌గా అనిపిచ్చింది అన్నారు. సో, ఈ మౌంటైనీరింగ్ అనే ప్యాషన్‌ని మీరు ప్రొఫెషన్‌గా ఇప్పుడు చూజ్ చేసుకున్నారు గదా! ఒక టైమ్ ఏమన్నా పెట్టుకున్నారా? ఆఫ్టర్ థిస్ నేను మళ్ళీ నా ఐ షుడ్ గెట్ బ్యాక్ టు మై ఓల్డ్ కెరియర్ అని ఏమన్నా అనుకున్నారా? లేదండి. అంటే ఓల్డ్ కెరియర్ అని ఏమనుకోలేదు. అంటే ఇందులో గూడా ఇంకా మీరు చాలా చేయొచ్చు. సో మౌంటైనీరింగ్ చాలా బ్రాడ్ టర్మ్. అదొక హ్మ్. పార్ట్ ఆఫ్ ఇట్. ఇండియాలో ఇప్పుడిప్పుడే పికప్ అవుతుంది. ఔట్‌డోర్ ఎడ్యుకేషన్ అని, ఔట్‌డోర్ హ్మ్. స్పోర్ట్స్, ఔట్‌డోర్ ఎడ్యుకేషన్ అని. సో ఇప్పుడు బయట దేశాల్లో ఏంటంటే ఔట్‌డోర్ ఎడ్యుకేటర్స్ అని ఉంటారు. సో హ్మ్. ఎవరైతే మీకు ఎక్స్‌పీరియన్షియల్ లెర్నింగ్ త్రూ ఔట్‌డోర్స్ అని నేర్పిస్తారు. సో ఇప్పుడు మీకు స్కూల్ పిల్లలకి ఇప్పుడు మేము కూడా ఐఐఎమ్స్ వాళ్ళకి ప్రోగ్రామ్స్ చేస్తామన్నమాట. ఎక్కడైతే వాళ్ళొచ్చి ట్రెక్ చేసి వాళ్ళు లెర్నింగ్ త్రూ ఎక్స్‌పీరియన్స్ అంటారు దీన్ని. హ్మ్. సో ఇట్లా చేయడం. ఔట్‌డోర్ స్కూల్స్ అని, ఫారెస్ట్ స్కూల్స్ అని, లేకపోతే ఔట్‌డోర్ మెడిసిన్‌లో మీరు రిసర్చ్ చేసి దాని గురించి కనుక్కోవడం. అంటే హై ఆల్టిట్యూడ్ మెడిసిన్ హ్మ్. ఇప్పుడు అక్కడ వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్ ఏంటి? దాని గురించి హ్మ్. మీరు రిసర్చ్ చేసి దాని గురించి పనిచేయడం. లేకపోతే మౌంటైనరింగ్ ఎక్విప్‌మెంట్ కంపెనీస్‌లో పనిచేయడం. సో ఇందులో చాలా చాలా కెరియర్ ఆప్షన్స్ ఇంకా ఉంటాయి ముందుకెళ్ళి. హ్మ్. సో ఇప్పుడు జాపనీస్ గవర్నమెంట్ ఒకటి చేస్తుంది ఏంటంటే హీలింగ్ డిప్రెషన్ పేషెంట్స్ ఆర్ గివింగ్ దెమ్ థెరపీ త్రూ నేచర్ అని. ఓకే. సో నేచర్ నుంచి ఎట్లా మీరు ఒక పేషెంట్‌ని హీల్ చేయొచ్చు. సో యాస్ ఎన్ ఔట్‌డోర్ లీడర్, ఔట్‌డోర్ ఎడ్యుకేటర్‌గా మీరు ఇందులో హెల్ప్ చేయొచ్చు. సో ఇందులో ఇంకా చాలా మీరు చదువుతూ పోతే ఇంకా చాలా చాలా నేర్చుకోవచ్చు. అయి మీరు ఎట్లా అప్లై చేసి జనాలకి హెల్ప్ చేస్తారో పాసిబిలిటీస్ ఆర్ ఎండ్‌లెస్ అంటారు. మీరంటున్నారు దీనిలోనే కొనసాగాలనుకుంటున్నాను. అండ్ ఇందులో ఆపర్చునిటీస్ గూడా చాలా ఉన్నాయని చెప్తున్నారు. గతంలో మన రాష్ట్రానికి చెందిన ఒక చిన్న అమ్మాయి, మలావత్ పూర్ణ అనే అమ్మాయి అవునండి. మౌంటైనీరింగ్‌కి వెళ్ళినప్పుడు వి హ్యాపెన్ టు ఇంటర్వ్యూ హర్. ఓకే. ఎప్పుడన్నా భయపడ్డావా అని అడిగినప్పుడు షీ జస్ట్ టోల్డ్ అస్ తను మౌంటైనీరింగ్ చేస్తూ ఉండగా ఎవరో ఉన్నారు అని చూస్తే షీ రియలైజ్డ్ దట్ ఇట్స్ అ డెడ్ బాడీ. హుహు. ఇలాంటి సిట్యుయేషన్స్ కూడా చూస్తూ ఉంటాము అని చెప్పింది. అలాంటి హ్మ్. భయాలకి ఎప్పుడన్నా మీరు లోనయ్యారా? లేదండి. అంటే అట్లాంటి ఎక్స్‌పీరియన్స్ కూడా ఇప్పటివరకు లక్కీగా ఏమి అవ్వలేదు. అంటే అంత ఎక్స్‌ట్రీమ్ ఎక్స్‌పీరియన్స్ ఇప్పటివరకు అంతా ఏం కాలేదు. హ్మ్. ఇంకోటి అంటే అంత ఎక్స్‌ట్రీమ్‌కి ఎళ్ళడం కూడా మేము కరెక్ట్ కాదనుకుంటాము. సో, హ్మ్. ఇప్పుడు మేము ఒక ముందుకెళ్తున్నామంటే ఇంట్లో వాళ్ళకి కూడా వాళ్ళకొక కాన్ఫిడెన్స్ పాయింట్ కావాలి. ఎందుకంటే హ్మ్. వాళ్ళు కూడా భయపడుతూ ఉంటారు. ఎంత ఎక్స్‌ట్రీమ్‌కెళ్తామేమో అని. హ్మ్. సో, మేము అదే ఆలోచిస్తాము. అంటే మౌంటైన్ ఎక్కడం ఒక 50% జాబే. మళ్ళీ రిటర్న్‌గా సేఫ్‌గా రావడం కూడా అనదర్ 50% ఆఫ్ ది జాబ్. హ్మ్. సో, సేఫ్‌గా రావడం మౌంటైన్ ఎక్కి సేఫ్‌గా రిటర్న్ రావడం కూడా చాలా అది రియల్ సక్సెస్. హ్మ్. ఎందుకంటే ఎక్కడం చాలా మంది ఎక్కుతారు. కానీ రిటర్న్‌లోనే చాలా యాక్సిడెంట్స్ అవుతాయి. ఎందుకంటే మీరు ఆ కండిషన్స్‌ని చదివి ఈవెన్ కండిషన్స్ బాలేకపోయినా ఏం కాదులే ఎక్కేద్దాము అని ఎక్కేసి ఆ కండిషన్స్ చాలా పాడైపోయి ఇంకా పైనే ఉండిపోయి అక్కడ అక్కడ ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతారు చాలామంది. హ్మ్. అంటే
డెత్ అనే కాదు కానీ ఫ్రాస్ట్ బైట్ అని. ఫ్రాస్ట్ బైట్ అంటే ఆ కండిషన్స్ చాలా ఎక్స్‌ట్రీమ్ అయిపోయి మీ ఫింగర్స్, టోస్ అవి సెన్సేషన్స్ పోయి ఇంకా దాన్ని కట్ చేయాల్సిందే. సో ఓహ్! అట్లాంటివి అవ్వచ్చు. సో చాలా చాలా ప్రాబ్లమ్స్ అవ్వచ్చు. సో ఇట్లాంటివి ఏమీ చేసుకోకుండా మేము ఎప్పుడు ఇంట్లో వాళ్ళకు కూడా ఇంకా అదే కాన్ఫిడెన్స్ పాయింట్ ఇస్తామనమాట. కొంచెమైనా డేంజర్ అనిపిస్తే మేము వెనక్కొచ్చేస్తాం. ఎందుకంటే మౌంటైన్స్ అక్కడే ఉంటాయి. హ్మ్. ఇప్పుడు మా హెల్త్, మా లైఫ్ బానే ఉందంటే మేము ఆల్వేస్ మళ్ళీ వెళ్ళి ఆ మౌంటైన్ ఎక్కుతాం కాబట్టి, సో అది ఒక కాన్ఫిడెన్స్ పాయింట్ ఇంట్లో వాళ్ళకి కూడా ఇచ్చి అండ్ మేము కూడా చాలా స్ట్రిక్ట్‌గా ఫాలో అవుతాం ఆ ఫిలాసఫీని. ఎందుకంటే అది ఉండడం చాలా ఇంపార్టెంట్ అండి. అంటే లేకపోతే మీరు ఎక్కడం చాలా మంది ఎట్లాంటి సిట్యుయేషన్స్‌లో అయినా ఎక్కేద్దాం అనుకునే వాళ్ళకి ఇంకా అట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఆ హ్మ్. సిట్యుయేషన్స్ రీడ్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో వివేక్, ఇప్పటిదాకా మీరు చేసిన ఎక్స్‌పెడిషన్స్ అన్నిట్లో వాట్ ఈస్ యువర్ బెస్ట్ ఎక్స్‌పీరియన్స్? సో లాస్ట్ ఇయర్ నేను ఈ స్టోక్ కాంగ్రీ అనే ఒక మౌంటైన్‌కి వెళ్ళానండి. స్టోక్ కాంగ్రీ అండ్ దాని తర్వాత వెంటనే కాంగ్యాక్సే అని ఇంకో 6000 మీటర్ మౌంటైన్. సో ఇవి 2 6000 మీటర్స్ పైన ఉంటాయి. అంటే 20,000, 21,000 ఫీట్ హైట్‌లో ఉంటాయి సీ లెవెల్ నుంచి. సో హ్మ్. స్టోక్ కాంగ్రీ కొంచెం స్పెషల్ ఎందుకంటే అది ఫస్ట్ టైం నేను అంత హైట్‌కి వెళ్తున్నాను. అండ్ ఫస్ట్ టైం సొంతంగా వెళ్తున్నాము. అన్నీ సొంతంగా చేసుకోవాలి. టెంట్స్ సొంతంగా పెట్టుకోవడం, ఫుడ్ సొంతంగా వండుకోవడం అన్నీ సొంతంగా. అండ్ ఓకే. లోకల్ గైడ్స్‌ని ఎవరిని తీసుకొని వెళ్ళలేదు. మేమెళ్తున్నప్పుడు లాస్ట్ ఇయర్ అసలు స్నో కండిషన్స్ వల్ల చాలా తక్కువ మంది అసలు మేమెళ్ళే వరకు ఎవరు సబ్మిట్ చేయలేదు మౌంటైన్‌ని. అంటే ఆ మౌంటైన్ టాప్ వరకు ఎవరు వెళ్ళలేకపోయారు. ఓహ్! సో మేము అందరూ చెప్తున్నారు ఎక్కడికెళ్ళినా లేహ్‌లో, లదాఖ్ లోకల్ కేఫేస్‌లో ఇదే డిస్కషన్ జరుగుతుంది. నో వన్ హాస్ సబ్మిటెడ్ స్టోక్ దిస్ ఇయర్. లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ గోయింగ్ బట్ నో వన్ హాస్ సబ్మిటెడ్ అని అందరూ అంటున్నారు. సో మేము హ్మ్. అదే అనుకున్నాం. సరే ఇంకెళ్దాము వచ్చాము. ఎక్కడి వరకు వెళ్దాం అనుకుంటే అక్కడి వరకు వెళ్ళేసి చూద్దాం అసలు బేస్ క్యాంప్ వరకు వెళ్ళొచ్చా? అక్కడి వరకు వెళ్ళేసి వద్దామని. సో మేము వెళ్తున్నాం ఇంకా ఫస్ట్ డేనే మాకు తెలిసింది. సో అక్కడ ఒక రిడ్జ్ ఉంటుంది లాస్ట్‌లో ఫైనల్‌లో. ఏదంటే మౌంటైన్‌కి ఒక షోల్డర్ ఉంటుంది. ఆ మౌంటైన్ షోల్డర్ నుంచి ఒక రిడ్జ్ అంటారనమాట. రిడ్జ్ ఓకే. అనేది ఒక సన్నగా ఉంటుంది. ఇంకా దానిపైన మీరు నడవాలి. దానికి చుట్టుపక్కల అంటే ఆన్ ఐదర్ సైడ్స్ ఆఫ్ ద రిడ్జ్ వ్యాలీ ఉంటుందనమాట. సో మీరు అక్కడి నుంచి పడ్డారంటే ఇంకా స్ట్రెయిట్ డౌనే. లోయలో పడిపోతారు. లోయలో పడ్డాము. హ్మ్. అండ్ అది దట్ ఈస్ లైక్ డెత్. ఓకే. సో మేము ఫస్ట్ డే వెళ్ళడమే మాకు ఒక ఫస్ట్ న్యూస్ ఒక క్యాంప్ సైట్‌కి రీచ్ అవ్వంగానే ఒక ముగ్గురు ఎళ్తున్నారు. అందులో సో వాళ్ళు కూడా ఆల్పైన్ స్టైల్ చేస్తున్నారు. సో హ్మ్. ఆల్పైన్ స్టైల్ చేయడం ఏంటంటే ఇంకా మీరు రోప్స్ కూడా మీరు అక్కడున్న రోప్స్ వాడరు. మీరు సొంతంగా మీరు రోప్స్ తీసుకెళ్తారు. ఓకే. సో ఒక ఆ రిడ్జ్ లైన్ 19,000 ఫీట్‌లో ఉంటుంది. సో ఓహ్! 19,000 ఫీట్‌లో ఎప్పుడైతే గాలొస్తుందో విండ్ హ్మ్. చాలా హై స్పీడ్‌లో వస్తుంది. సో ఆ విండ్ వల్ల ఫస్ట్ పర్సన్ ఎవరైతే వాక్ చేస్తున్నారో ఆయన బ్యాలెన్స్ లూజ్ అయ్యి మిగతా ఇద్దరిని కూడా రోప్‌తో పుల్ చేయడం వల్ల ముగ్గురు లోయలో పడ్డారనమాట. ఓహ్! సో వాళ్ళు ఇది జస్ట్ మీ ముందే ఉన్నారు. మా ముందు ఒక 2, 3 డేస్ ముందెళ్ళిన వాళ్ళు. ఓకే. సో ఇది న్యూస్ ఇట్లాంటి ఇవన్నీ వింటున్నాము. సో ఇంకా ఫైనల్‌గా ఎళ్దామా? వద్దా? ఇట్లాంటియి కానీ ఇంకొచ్చాం కాబట్టి కండిషన్స్ బానే ఉంటాయి. అప్పుడు కూడా 2, 3 డేస్ ఇంకా స్నో పడడం, కండిషన్స్ బాలేకపోవడం. కానీ ఇంకా ఫైనల్‌గా ఒక రోజు దొరికింది. స్నో కండిషన్స్ లేకుండా కొంచెం క్లియర్ స్కైస్. సో హ్మ్. ఇవాళ ఎలాగైనా ఎళ్దామని ఆ రోజు నైట్ మేము స్టార్ట్ అయ్యాము. సో 11:30కి మేము స్టార్ట్ అయ్యి ఇంకా నైట్‌లో అక్కడ టెంపరేచర్ ఇంకా ఫాల్ అవుతుంది. అరౌండ్ ఓకే. -10, -13, 15 వరకు -15 వరకు వెళ్తుందన్నమాట. హ్మ్. సో ఆఫ్టర్ 1 ½ అవర్ వాక్ చేయడం తర్వాత నేను వాటర్ తాగుదామని నా బ్యాగ్ నుంచి ఒక హైడ్రేషన్ పైప్ లాగా వస్తుంది. ఏదైతే హ్మ్. బ్యాగ్‌లో ఉండి పైప్స్ మీ నోట్లోకి వస్తుందన్నమాట. హ్మ్. సో ఆ నోట్లో నుంచి అది లాగుతుంటే వాటర్ రావట్లే. ఏంటని చూస్తే మొత్తం పైప్ ఐస్ అంతా అయిపోయింది. ఐస్ అయిపోయింది. హ్మ్. సో బాటిల్స్ తీసి వాటర్ తాగుదామని చూసేసరికి అసలు వాటర్ లేదెక్కడ. హ్మ్. మొత్తం అన్నీ గడ్డకట్టేసింది. సో ఇంకెట్లైనా వాటర్ తాగాలని అంటే ఏదన్నా ఎనర్జీ కోసం బాగా తినాలన్నా కూడా థ్రోట్ అంతా డ్రై అయిపోయింది. సో ఇంకా వాటర్ కావాలంటే సో అక్కడ చుట్టుపక్కల ఉన్న ఐస్‌ని కొంచెం అటు ఇటు అని లోపల నుంచి కొంచెం ఫ్రెష్ ఐస్ తీసుకొని అది తిని థ్రోట్‌ని ఎట్లైనా కొంచెం వెట్ చేసుకొని మళ్ళీ ఎనర్జీ బార్స్ తిని ఇంకా రాత్రంతా ఇంకా నడుస్తూనే ఉండాలి. సో ఇట్లా ఓకే. చేసి మేము మార్నింగ్ 5:30కి ఆ షోల్డర్ ఆఫ్ ద మౌంటైన్‌కి రీచ్ అయ్యామన్నమాట. సో మీరు నైట్స్ కూడా మీ నడక అనేది ఆపరా? సో ఇది సమ్మిట్‌కెళ్ళేటప్పుడు ఏంటంటే మీరు యూజువల్లీ నైట్‌లోనే ఎళ్తారు. హుహు. ఎందుకంటే సమ్మిట్ ఏదైతే ఉంటుందో అది మౌంటైన్‌కి టాప్ పాయింట్ కదా! సో అన్నిటికంటే యాహ్! టాప్ పాయింట్. సో హ్మ్. అది డ్యూరింగ్ ద డే ఎళ్ళలేరు. ఎందుకంటే ఒకసారి సన్ వచ్చేసిందంటే స్నో మెల్ట్ అవుతూ ఉంటుంది. ఓకే. సో ఆ మెల్ట్ అవ్వే స్నోలో నడవడం చాలా కష్టం అండ్ చాలా జారిపోతుందేమో. డేంజర్. చాలా హుహు. డేంజర్ గూడా.
సో మ్మ్. అందులో క్రెవాసెస్ అని ఫామ్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు మీరు ఎవరెస్ట్ ఇట్లాంటి వీడియోస్ ఎప్పుడైనా చూస్తూ ఉంటారు, ఇట్లా లాడర్స్ పెట్టుకొని లాడర్స్ మీద నడుస్తూ ఉంటారు జనాలు. అంటే అది బ్రేక్ అవుతుందేమో ఐస్. అవునండి. సో అది చాలా డేంజర్. సో అందుకని నైట్ లోనే వెళ్తాము. సన్ రైజ్ వరకు మార్నింగ్ సబ్మిట్ చేసి ఇంకా మళ్ళీ మధ్యాహ్నం వరకు రిటర్న్ వచ్చేసేటట్టు. ఓన్లీ ఆన్ ద ఫైనల్ డే. సో ఇట్లా ఈ 5:30కి మేము అక్కడ షోల్డర్కి వెళ్ళాము. ఇంకా షోల్డర్ లో ఫ్లాగ్స్ ఉంటాయి. ఎక్కడైనా మౌంటైన్ టాప్ మీద ఫ్లాగ్స్ ఉంటాయి. ఈ ఓకే. లోకల్ కలర్ ఫ్లాగ్స్ చూస్తారు కదా బుద్ధిస్ట్ వాళ్ళకి, అవునవును. అట్లాంటివి ఉంటాయి. సో అది మేము చూసి ఇంకా ఇదేనేమో సమిట్ అనుకొని మేము చాలా రిజాయిస్ అవుతున్నాం. అయ్యేటప్పటికి వెనకాల నుంచి ఒక హంగేరియన్ టీం వచ్చింది. హంగరీ నుంచి వచ్చారు. వాళ్ళు ఒక లోకల్ గైడ్ ని తీసుకొని వచ్చారు. ఆ గైడ్ అన్నాడు అనమాట, ఇది కాదు సమిట్ ఇంకా 400 మీటర్స్ ముందు ఉంది. ఓ. అక్కడ 5:30 ఇంకా రాత్రి అంతా నడిచి వాటర్ లేకుండా ఇంకా మేము అనుకున్నాం ఇంకా వాట్ ఎవర్ ఏదైతే ఎనర్జీ ఉందో 100% ఇక్కడ వరకు ఇచ్చేసాము, ఇంకా దీని ముందు అసలు మాకేం ఎనర్జీ లేదు, ఇంకా వెళ్ళగలుగుతామా ముందుకని. సో అక్కడ చూసేసరికి అదొక 75-80 డిగ్రీ వాక్ ఉంటుంది, రిడ్జ్ లైన్. సో ఇట్లా ఓన్లీ పైకి వెళ్ళడం. సో ఫస్ట్ థాట్ అది చూసి మేము అనుకున్నాం ఇంకా వదిలేద్దాంలే వెనకకి వెళ్ళిపోదామని. కానీ అక్కడ ఏదో ఒక స్పిరిచువల్ ఎనర్జీ అంటారు ఏమన్నా కూడా, అక్కడే నించున్నాం ఒక 5 మినిట్స్ వరకు. సరే చేద్దామా వద్దా. తర్వాత ఒకళ్ళనొకళ్ళు చూసుకొని నవ్వి సరే ఇంక పదండి వెళ్దాం ముందుకని. సో వీ స్టార్టెడ్ మూవింగ్ అహెడ్. బై 7:15 we were on the top of the summit that day. Oh, nice. And once we made it to the summit, local guide చెప్పాడు అనమాట, so you guys happen to be the first Indians this season to summit Stoke Kangri అని. సో మేము అనుకున్నాము దట్స్ గ్రేట్, అంటే వినడానికి చాలా బాగుంటుందని. బట్ చాలా సంతృప్తిని కూడా ఇస్తుంది. అండ్ ఫర్ ఆల్ ద సాక్రిఫైసెస్ దట్ యు హ్యావ్ మేడ్, ఐ బిలీవ్ ఇట్ మస్ట్ హ్యావ్ రియల్లీ ఫిల్డ్ యువర్ హార్ట్. డెఫినెట్లీ. సో అది ఆ మౌంటైన్ ఇస్ వన్ ఆఫ్ ద ఫస్ట్ ఆ హైట్కి వెళ్ళడం. అండ్ ఆ టీచింగ్స్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మేము ఆ 5:30 మార్నింగ్ షోల్డర్ మీద ఎక్కి మేము అనుకున్నాం దిస్ వాజ్ అవర్ 100%, ఇంకా దీనికంటే బియాండ్ ఏం ఎఫర్ట్స్ ఇవ్వలేం. కానీ వెళ్ళే కొద్దీ ఇంకా ఎఫర్ట్స్ వస్తూనే ఉన్నాయి. సో 100% అనేది ఏం ఉండదు, ఇంకా ఇట్స్ ఆల్ ఇన్ యువర్ మైండ్ అనేది. అది ఒక బిగ్గెస్ట్ లెర్నింగ్ ఫ్రమ్ దట్. డెఫినెట్లీ. ఇప్పుడు మీరు చెప్పింది వింటున్న వాళ్ళందరికీ కూడా ఇదే ఒక పెద్ద లెసన్ లా ఉంటుందని నేను అనుకుంటున్నాను. అండ్ వివేక్, మీరు చెప్పారు 100% మీ ఎనర్జీ అంతా పెట్టి మీరు షోల్డర్ దాకా రీచ్ అయ్యారు. బట్ విత్ యువర్ స్ట్రాంగ్, మీ చాలా దృఢమైన సంకల్పంతో మీరు సమిట్ దాకా రీచ్ అయ్యారు. అక్కడికే చాలా డ్రైన్ అవుట్ అయిపోయి ఉంటారు మీరు. మళ్ళీ అక్కడి నుంచి కిందకి రావడానికి ఎంత టైం అయితే మీరు సమిట్ ఎక్కడానికి స్పెండ్ చేశారో అంతే టైం కిందకి రావడానికి పడుతుందా? ఆర్ కిందకి రావడం ఏమైనా ఈజియర్ గా ఉంటుందా, సులభంగా ఉంటుందా? కిందికి రావడం కొంచెం ఈజీ ఉంటుంది. ఎందుకంటే అంటే ఫస్ట్ ఆ షోల్డర్ వర్క్ రావడం కొంచెం కష్టం, ఎందుకంటే అదంతా రిడ్జ్ లైన్ కదా, కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ రావాలి. ఇంకా దాని తర్వాత కొంచెం ఈజీ అయిపోతుంది, ఎందుకంటే అది జస్ట్ కమింగ్ డౌన్ కాబట్టి. కిందికి ఎప్పుడైనా ఎక్కడం కంటే కిందికి రావడం ఈజీగా ఉంటుంది. అవును. కానీ ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే ఆఫ్ కోర్స్ ఫస్ట్ ఎక్కినాక ఇంకా ఎనర్జీ వచ్చేసింది, అయిపోయింది ఇంకా చేసాం ఇది అని. సో ఆ ఎనర్జీ వల్ల హాఫ్ వే వరకు వచ్చేసాము ఇంకా ఎట్లయినా. ఇంకా దాని తర్వాత కొంచెం కష్టం అయింది, అంటే రాత్రంతా నిద్ర లేదు, వాటర్ లేదు, ఎనర్జీ ఏం లేదు. సో కొంచెం దారి స్లీప్ వాక్ లాగా చేసాము. సో ఎలా అయినా కానీ వచ్చేసాము. సో కానీ కిందికి రావడం అంత కష్టం ఏం కాదు. మీ ఇంటర్వ్యూ విన్న తర్వాత మా శ్రోతల్లో కొంతమంది కన్నా ఖచ్చితంగా ఇదేదో ఎక్స్పీరియన్స్ చెయ్యాలి అని అనిపిస్తుండొచ్చు. వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? ఇనీషియల్ గా ఫస్ట్ ఒక ఫ్యూ ట్రెక్స్, ఈజీ ట్రెక్స్ కి వెళ్ళడం. సో ఎందుకంటే నేచర్ మీకు చాలా నేర్పిస్తుంది. సో మీరు ఒక ఈజీ ట్రెక్ కి వెళ్ళి అది కంప్లీట్ చేయడమే ఒక చాలా పెద్ద సక్సెస్ లాగా ఉంటుంది. ఆ కాన్ఫిడెన్స్ వేరే వస్తుంది మీకు. సో అది ఒక ఇనీషియల్ ఈజీ ట్రెక్స్ కి వెళ్ళండి. అంటే ఇక్కడ కూడా లోకల్ గా ఉన్నప్పుడు నేచర్ లో కొంచెం టైం స్పెండ్ చేయడానికి చూడండి. అంటే ఎప్పుడు సో ల్యాప్టాప్స్ ఫోన్స్ లో కాకుండా జస్ట్ మార్నింగ్ పూట రన్నింగ్ కి వెళ్ళడం, అట్లా మార్నింగ్ జస్ట్ నేచర్ లో వాక్ చేయడం. ఎందుకంటే నేచర్ లో వెళ్ళినప్పుడు యూఆర్ మోర్ హ్యాపీగా ఉంటారు. సో అది మీరు స్టార్ట్ చేస్తే తర్వాత ఒక ఈజీ ట్రెక్స్ కి వెళ్ళడం, అట్లా హిమాలయాస్ లో వెళ్ళడం, అది చేస్తే చాలా ఐడియాస్ వస్తాయి ఏం చేయాలో అసలు ఏంటి ఇది అని. తర్వాత కూడా లైఫ్ లో కూడా ఇన్ జనరల్ నేను అనేది అదే, అంటే ఎక్స్పీరియన్స్ చేయాలి 2-3 డిఫరెంట్, చాలా వరకు ఎక్స్పీరియన్స్ చేసి అందులో మీకు ఏది నచ్చుతుందో ఇంకా అది చూస్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. రాదర్ దెన్ అందరూ ఇది చేయమన్నారు కాబట్టి నేను చేస్తున్నా అనేది కాకుండా మీకు ఏమి ఇష్టమో
2, 3 ఎక్స్‌పీరియన్స్ చేసి అసలు ఇదేనా నాకు కావాల్సింది అని ఒక ఏజ్ బ్యారియర్ పెట్టుకోకుండా, ఎందుకంటే సెటిల్ అవ్వడం ఎవరైనా సెటిల్ అవుతారండి. మీరు దేనికి సెటిల్ అవ్వుకోవాలనుకుంటున్నారో అది చాలా ఇంపార్టెంట్ లైఫ్‌లో. వివేక్ చాలా బాగా చెప్పారు. మా శ్రోతలకి మంచి సలహా ఇచ్చారు. అలాగే మీ ఎక్స్‌పీరియన్సెస్ గురించి కూడా మాకెంతో బాగా వివరించినందుకు మీకు ధన్యవాదాలు. థాంక్ యూ. విన్నారుగా? ఈ కార్యక్రమం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేయండి.